అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరత్ సార్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత టీడీపీ మౌనానికి కారణం ఏంటి? వైసీపీ పార్టీ అంత హంగామా చేయడానికి గల కారణం ఏంటి? దీని వెనకలో ఉన్న రహస్యం ఏంటి? అసలు టీడీపీ మౌనంగా ఉండడానికి వాళ్ళకు వచ్చినటువంటి సర్వేలు ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి? వైసీపీ అంత హంగామా చేయడానికి కానీ, అంత అడావుడు చేయడానికి కానీ, ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్లుగా సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న ప్రచారం వెనకాల ఉన్న దాగి ఉన్న అసలు విషయాలంటే ఇవన్నీ మాట్లాడుకునే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంతో మాట్లాడి ఒక సెల్ఫీ తీసుకుని మనం 151 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తున్నాం అని అనౌన్స్మెంట్ చేసి ఆయన లండన్ వెళ్ళిపోవడం జరిగింది. లండన్ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రచారం వచ్చిందో బయటికి, ఇంకా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచార హోరు మామూలుగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం విశాఖపట్నం చేస్తున్నారు. బస్సుల ఖాళీలు, టికెట్ల ఖాళీలు, అసలు ఫ్లైట్ టికెట్ల ఖాళీలు, హోటల్లో కూడా బుక్ అయిపోతున్నాయి. ఈ ప్రచారం ఒకేసారి చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీడియా సమావేశం పెట్టి ఆయన 2 మాటలు చెప్పి మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన దేశాలు వెళ్ళిపోయారు. కానీ టీడీపీ సోషల్ మీడియా సైలెంట్ అయిపోయింది. టీడీపీలో చాలామంది ఏదో ఒకళ్ళు ఇద్దరు కొంతమంది మాట్లాడుతున్నారు తప్ప చాలా వరకు సైలెంట్ అయిపోయారు. దీని వెనుకున్న రహస్యం ఏంటంటే మీరు ఒకసారి 2019 ఎలక్షన్కి జరిగిన తర్వాత విశ్లేషణకు ఒకసారి వెళ్ళండి. 2019 ఎలక్షన్ అయిపోయిన వెంటనే 140 సీట్లు మనం సాధిస్తున్నాం, కంపల్సరీ మళ్ళీ మనదే అధికారం అని చంద్రబాబు నాయుడు డంకా బజాయించి చెప్పిన తర్వాత టీడీపీలో ఆడవాడు మామూలుగా లేదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాం. ఇంత భయం ఉన్నప్పటికీ వైసీపీ వాళ్ళు మేము నెగ్గుతామన్నా తప్ప అంత ప్రచార హోరు లేదు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మీరు ఒకసారి 2019లో ప్రచారం ఎలక్షన్ అయిపోయిన తర్వాత విధానాలు ఒకసారి మీరు గమనించుకోండి, నెమరు వేసుకోండి. ఇదంతా దేవుడి స్క్రిప్ట్. ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఒకడు ఇదే సమయంలో ఒకడు కొట్టాడు అనుకో, తిరిగి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అదే ఎఫెక్ట్ అవతల కట్టినప్పుడు అంటారు చాలామంది, చూసారా దేవుడు స్క్రిప్ట్ ఏం చేశాడో, ఆ రోజు అక్కడ ఆయన కొట్టాడు కాబట్టి సేమ్ ప్లేస్లోకి మళ్ళీ దానికి శాస్త్ర జరిగింది, దేవుడు ఉంటాడు పైన అంటారు. సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే 2019లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు సైలెంట్ అయ్యి టీడీపీ వాళ్ళు హంగామా ఎక్కువ ఎంత చేశారు. చంద్రబాబు కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మనం అధికారంలోకి వస్తాం. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసి మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఇవన్నీ అడావుడు చేసి ఎల్వై ప్రసాద్ గారు రానంటే రెప్పించి మాట్లాడడం జరిగింది. అప్పుడు చాలా హంగామా జరిగింది, చాలా అడావుడు జరిగింది. ఇప్పుడు అదే కొనసాగుతుంది. చూడండి మీరు, వైసీపీ అడావుడు ఎక్కువైంది, టీడీపీ సైలెంట్ అయింది. ఈ మౌనం వెనకాల ఒక గేమ్ ఉంది, ఈ మౌనం వెనకాల అర్థం ఉంది. మనం కొట్టబోతున్నాం, కంగారు పడక్కర్లొద్దు, సింహం ఒక అడుగు వేస్తే 10 అడుగులు ముందుకేస్తానే విధంగా సోషల్ మీడియాలో ఎక్కడ హడావుడి చేయొద్దని చెప్పడం జరిగింది. ఎందుకన్నా వేరేది ఏం లేదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి, వెనక్కి ఆలోచించుకోండి. మౌనం వెనకాల ఉన్న అసలు రహస్యం ఏదంటే కంగారు పడొద్దు, హడావుడి చేయొద్దు. జూన్ 4న మనం కొట్టబోతున్నాం. 2019లో టీడీపీ హడావుడి చేతి ఓడిపోయింది, వైసీపీ సైలెంట్గా ఉంటే నెగ్గింది. ఇప్పుడు అదే జరగబోతుంది, స్క్రిప్ట్ రివర్స్ అవుతుంది. ఇది మాత్రం వాస్తవం. జై భీమ్ అందరికీ.